హరే కృష్ణ. ఈరోజు మీకు ఇంకొక అద్భుతమైనటువంటి సందేశంతో మీ ముందుకు వస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటి అంటే, మన యొక్క సనాతన ధర్మంలో 4 వర్ణాలు 4 ఆశ్రమాలు అన్నారు. ముఖ్యంగా ఆశ్రమాలు ఏంటి అంటే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఈ బ్రహ్మచర్య అంటే ఏంటి అంటే విద్యను అభ్యసించేటువంటి సమయం అన్నమాట. కానీ మనం విద్యను అభ్యసించేటువంటి సమయం అంటే జీవితానికి బ్రహ్మచర్యం అన్నటువంటిది ఫౌండేషన్ అనేది సరిగ్గా లేకపోతే బిల్డింగ్ కొలాప్స్ అయిపోతుంది. సో బ్రహ్మచర్యం విద్యను నేర్చుకునేటువంటి సమయంలో మనం దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా గృహస్థుడు ఇంద్రియ భోగానికి లేకపోతే ఎంజాయ్మెంట్కి లైఫ్ని గృహస్థాశ్రమానికి కేటాయించారు. సో బ్రహ్మచారిగా ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో చేయాల్సిన పనుల మీద ఆసక్తి పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు జీవితం అనే ఫౌండేషన్ కావలసినటువంటి ఫౌండేషన్ సరిగ్గా ఉండదు. అప్పుడు వీడి జీవితం ఏమవుతుంది, అన్ని రకాలైనటువంటి సమస్యలతోటి. ఎందువల్లంటే చదువుకోవాల్సిన సమయంలో సరిగ్గా చదవలేదు, అందువల్ల డీవియేషన్స్ వస్తాయి. వాడికి ఆర్థికంగా ఉద్యోగం సరిగ్గా ఉండదు. సో రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఏ సమయంలో ఏం పని చేయాలో దాని మీదే ఏకాగ్రత మనం ఉండాలా. ఒక్కోసారి స్టూడెంట్ లైఫ్ ఉంటుంది. వాడు స్టూడెంట్గా చదువుకునేటప్పుడు చదువుకునే దానికి వెళ్ళాడు, కానీ అక్కడ ఏంటి అంటే కొంతమంది పొలిటీషియన్స్ వీడిని ఏదో ఒక యూనియన్కి సంబంధం ఏర్పడు, లేకపోతే విద్యార్థి హక్కుల మీద పోరాడు ఇవి అని చెప్పి వాళ్ళ స్వార్థం కోసం వీడిని ఏం చేస్తారంటే వీడి బ్రెయిన్ వాష్ చేసి వాడు వచ్చింది చదువుకునే దానికైతే వేరే వేరే వ్యాపకాల్లోకి వీడిని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఆ రకంగా చాలా మంది ఏ సమయంలో ఏం చేయాలో అదే చేయకుండా ఇంకేదో తనను ఉద్ధరించుకునే దానికి డీవియేట్ అవుతూ ఉంటాడు. దీనికి సంబంధించి ఒక చిన్న ఉదాహరణ నేను చెప్తానమాట. అది మనకి ఎట్లా ఉంటుంది అంటే ఆ పని డీవియేట్ అవుతున్నా కానీ మనం అని కన్విన్స్ చేస్తూ తీసుకెళ్తుంది. చివరికి ఎండ్ రిజల్ట్ ఏంటి అంటే మనం చాలా నష్టపోతాం అనమాట. ఒక గురువు గారు ఒక శిష్యుడికి చెప్తాడు. ఏమని చెప్తాడు అంటే, అరే అబ్బాయి, భగవద్గీత రోజు బాగా అధ్యయనం చేయి, బ్రహ్మచర్యాన్ని నువ్వు పాటించు అని చెప్పి ఆ గురువు గారు తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు అనమాట. ఎప్పుడైతే తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడో వీడు భగవద్గీతను అధ్యయనం చేయడానికి, సాధన చేయడానికి స్నానం చేసి ఒకే ఒక జత బట్టలు ఉంటుందన్నమాట. ఆ బట్టలు ఆరేంత వరకు కూడా వాడు వేచి ఉండాల్సి వస్తుంది. అప్పుడు వీడి మనసులో ఒక ఆలోచన కలుగుతుంది అనమాట. ఏమని ఆలోచన కలుగుతుంది అంటే, అరే 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 ఈ బట్టలు ఆరేంత వరకు కూడా సమయం వృధా అయిపోతుంది, నాకు ఇంకో జత బట్టలుగానే ఉంటే ఆ సమయాన్ని కూడా నేను సాధనకి వినియోగించుకోవచ్చు అని చెప్పి వాడేం చేస్తాడు అంటే ఏదో ఒక రకంగా ఇంకొక జత బట్టలు సంపాదించుకుంటాడు. సో మరుసటి రోజు ఆ కొత్త బట్టలు కట్టుకొని పాత దుస్తులు ఉతికి ఆరేసుకొని సాధనకు వెళ్ళిపోతాడు. వాడు తిరిగి వచ్చే లోపల ఏం జరుగుతుంది అంటే ఒక ఎలుక వాడు ఆరేసినటువంటి బట్టల్ని కొరికేస్తుంది అనమాట. అంత చిల్లులు పడిపోతుంది. అప్పుడు వాడు అనుకుంటాడు, అరే అరే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చేసింది, నాకు ఆ యొక్క ఎలుక బారి నుంచి నా బట్టల్ని కాపాడుకోవాలంటే ఒక పిల్లిని తెచ్చుకోవాలా అని చెప్పి అనుకుంటాడు. సో ఆ పిల్లిని తెచ్చుకుంటాడు. పిల్లి ఎలుకను రానికుండా కాపాడుతుంది, కానీ మియా మియా అని చెప్పి పాల కోసం వీటిని వేధించేస్తుంది. అప్పుడు పిల్లిని పోషించుకోవాలంటే నేను ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆవును సంపాదించాలని చెప్పి ఒక ఆవు డొనేషన్ తెచ్చుకుంటాడు. దాన్ని పాలని పిల్లి కోసం వినియోగించాలనుకుంటాడు. అయితే ఈ పిల్లి మియాం కన్నా ఆవు అంబా ఎక్కువ అయిపోయింది. ఎందువల్లంటే దాన్ని పోషించుకునే దానికి వీడికి చాలా కష్టం అవుతుంది. దాన్ని ఎట్లా చేయాలా అని చెప్పి, దాన్ని టేక్ కేర్ చేయాలంటే ఏం చేయాలా అని చెప్పి వాడికి మళ్ళీ ఆలోచన వస్తుంది. నేను వివాహం చేసుకుంటే నా భార్య ఆవును చూసుకుంటుంది, నేను సాధన చేసుకోవచ్చు అని చెప్పి వాడు వివాహం చేసుకుంటాడు. కాలక్రమంలో ఏమవుతుంది అంటే వాడు 60 మంది పిల్లలు పుడతారు. ఆ పిల్లలు వాళ్ళందరితోటి వాళ్ళని పోషణ ఇవన్నీ వీడికి పిచ్చి పట్టిపోద్ది. పెద్ద గడ్డము, ఆ పిల్లకాయలందరూ మీద ఎక్కేసి నాన్న నాన్న నాకు అది కావాలా, నాకు ఇది కావాలా అని చెప్పి వీడు పిచ్చోడైపోతాడు అనమాట. అంటే ఒక 5 ఇంద్రియాలు, 8 సూక్ష్మ మనసు, బుద్ధి, అహంకారం, ఈ 8తోటే మనం ఒక్కరం అల్లాడుతాం అన్నమాట. భార్య అంటే ఇంకో 8 యాడ్ అయ్యాయి. 60 మంది పిల్లలు వీడికి. సో లెక్క పెరిగిపోయింది అనమాట. వీడు పిచ్చోడైపోయాడు. గురువు ఎక్కడైతే ఉపదేశం చేశాడో అక్కడికి వెళ్ళి గడ్డం పెంచేసుకొని బట్టలన్నీ చినిగిపోయి ఉన్నాయి, పిచ్చోళ్ళలాగా అక్కడ కూర్చున్నాడు.
గురువుగారి తీర్థయాత్రల నుంచి వచ్చాడనమాట. వచ్చి అరే నాకు ఒక గోపాల్ అని ఒక శిష్యుడు ఉండాలి ఇక్కడ, నీకేమన్నా తెలుసా వాడి గురించి అని అడిగాడు. అప్పుడు వీడు ఏడుస్తూ గురూజీ ఆ గోపాల్ నేనే అన్నాడు. ఏంట్రా ఇట్ అయిపోయావు, ఏమైంది నీకంటే బట్టలు ఆరే సమయం కూడా వృధా చేయకూడదు అనేటువంటి దృక్పథంతో ఒక చిన్న ప్రయత్నం చేశాను, చివరికి ఇట్లా తయారైంది నా జీవితం అని మొత్తం వివరించాడు అనమాట. సో వాడు నిజంగా మొదటి ఆలోచన ఏంటి, ఆడ ఆలోచన నేను సాధనకి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వాలా అని వాడు ఆలోచన ఉండింది. చివరికి అది ఎట్లా ఎండ్ అయింది. అందుకని చెప్పి మనం ఏదైనా చేసేటప్పుడు అనుభవజ్ఞులైనటువంటి పెద్దలు గురువుల యొక్క సలహా తీసుకోవాలా. మన మనసుకి ఏం తోస్తే అది చేసుకుంటే వీడిలాగా జీవితం అవుతుంది. తర్వాత ఇంకోటి ఏంటి అంటే మనం విద్యార్థి దశలో ఉన్న, ఆధ్యాత్మిక చింతనలో బ్రహ్మచారిగా ఉన్న, సాధకుల్లాగా ఉన్న, ఏ పని మీద ఉన్నా కానీ నేను వచ్చిన పనేంటి అనేటువంటి దాని నుంచి డివియేట్ కాకుండా ఉండాలా. ఈ మనసు చాలా చంచలమైనటువంటిది, మనల్ని డివియేట్ చేస్తూ ఉంటుంది. ఆ మనసు యొక్క ట్రిక్స్ ని మనం గమనించుకొని, మనం గమనించుకోలేము కాబట్టే మనకన్నా ఉన్నతమైనటువంటి అనుభవజ్ఞుల యొక్క రక్షణలో మనం ఎప్పుడూ ఉండాలన్నమాట. ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని గమనించి మనం డీవియేట్ అవుతూ ఉంటే మనల్ని కరెక్ట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. సో ఇవన్నిటినీ కూడా మనం గమనించుకొని మన జీవితాన్ని మనం గడపాలి. లేకపోతే నేను చూశాను ఎంతో మంది సరైనటువంటి మార్గదర్శకం లేని దాని వల్ల, వాళ్ళ మనసు చెప్పింది వాళ్ళు అనుసరించడం వల్ల వాళ్ళ జీవితాల్ని వ్యర్థం చేసుకున్నారు. చదువుకోవడానికని పోయి విద్యార్థులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఉద్యోగాలకని పోయి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆధ్యాత్మిక చింతన కోసమని వచ్చి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. సో వీటన్నిటికీ కూడా ముఖ్యంగా ఏంటి అంటే మన మనసు చెప్పిన దాన్ని అనుసరించడం కాదు, గురు సాధు శాస్త్ర అన్నారు. మనం చేసేది ఏదైనా కానీ గురువులు చెప్పుండాలా, సాధువులు దాన్ని మార్గదర్శకం ఇవ్వాలా, శాస్త్రంలో అది ఉండాలా. సో అందువల్ల అనుభవజ్ఞులైనటువంటి వ్యక్తుల ద్వారా మనం మార్గదర్శకాన్ని పొందుతూ మన జీవితాన్ని గడపడానికి ప్రయత్నం